ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీ అందరికీ వందనాలు నాన్న. దేవుడు మీకు తోడైండునుగాక, యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. అందరూ బాగున్నారా? మీ మనసులో నేను అడగగానే మీరు బాగున్నారా అనేటువంటి మనసులో ఆలోచన ఉంది కదా. నేను బాగా ఉన్నాను, దేవుని కృపను బట్టి, మీ అందరి ప్రార్థనను బట్టి. కనుక మనందరినీ క్షేమంగా ఉంచిన, ఆశీర్వాదకరంగా ఉంచిన, దీవెనకరంగా ఉంచిన, మేలుకరంగా ఉంచిన దేవునికి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు చెల్లించుదము. ఆమెన్, ఆమెన్. మార్కు గారి సువార్త 14వ అధ్యాయము 3వ వచనమును అట్టి పెట్టుకొని ఉండండి. మార్కు గారి సువార్త 14:3 వచనం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా తండ్రి, వందనాలనైనా కృపలో జ్ఞాపకం చేసుకొని ఇంతవరకు మీరు మా ఎడల చూపిన దయను బట్టి, ప్రేమను బట్టి, కృపను బట్టి, కరుణా కటాక్షములను బట్టి, ప్రేమాతిశయములను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మరొక బుధవారం ప్రభువా యూట్యూబ్ ద్వారా ఈ రీతిగా నా తండ్రి నీ వాక్యమును పరిచయం చేయటానికి, మీ వాక్యమును విత్తడానికి, మీ వాక్యమును ప్రబలము చేయటానికి, మీ వాక్యమును ఎత్తి పట్టుకోవడానికి ప్రభువా మమ్మలను మా తండ్రి ఒక్కసారి సాధనములుగా ఉపయోగించుకుంటున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ వాక్యం బ్రతికిస్తుంది, బాధలలో నెమ్మదినిస్తుంది, నాయన రక్షణను దయచేస్తుంది. నీ వాక్యం వెల్లడి ఎగుడుతోడని వెలుగు కలుగుతుంది ప్రభువా. ఇదిగో తండ్రి, అట్టి వాక్యమును మా ప్రభువా వినుటకు చెవిగలిగినటువంటి బిడ్డలందరూ వినేటువంటి కృపను దయచేయమని, ఇంకనూ మా ప్రభువా తెరవబడని చెవులు తెరవబడడానికి, లోబడినటువంటి హృదయాలు లోబడడానికి నా తండ్రి సహాయం చేయమని కోరుకుంటూ ఈ వాక్యమును మా ప్రభువా మీ చేతిలో పెట్టుచున్నాను. చిన్ని రొట్టె నాయన విరచి వడ్డించి ఆశీర్వదించి మా ప్రభువా ఇదిగో తండ్రి సమృద్ధిగా పెట్టి సంతృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరే కృప చూపించమని సహాయం చేయమని కోరుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. లేఖన భాగమును చదువుకుందాము. మార్కు గారి సువార్త 14వ అధ్యాయము 3వ వాక్యం. ఆయన బేతనీలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరు బుడ్డి తీసుకొని వచ్చి ఆ అద్దరు బుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. దేవుడి పరిశుద్ధ లేఖన భాగం దీవించునుగాక. ఈ లేఖన భాగం ద్వారా మనం ధ్యానించేటువంటి విషయం ఏంటంటే విలువ, వాల్యూ. చూడండి, మనం అనేక దానికి విలువలు కడతా ఉంటాం. మరి పొలానికి ఎంత విలువ, మరి స్థలాలకి ఎంత విలువ, అలాగనే ఈ యొక్క పశువుకి ఎంత విలువ, వెండికి ఎంత విలువ, బంగారానికి ఎంత విలువ అని విలువలు కడుతూ ఉంటాం. ఇక్కడ కూడా ఒక ఆయన సీమోను ఇంట భోజనం కూర్చున్నప్పుడు ఒక స్త్రీ ఏం చేసిందంట, విలువ కలిగినటువంటి, అంటే కాస్ట్లీ, ఇంగ్లీష్లో అయితే బాగుంటుంది ఈ పదం, కాస్ట్లీ ఐటమ్ అన్నమాట. అంటే చాలా ఖరీదుతో కూడినటువంటి ఐటమ్ ఇది. అచ్చ జటామాంస అత్తరు బుడ్డి తీసుకొని వచ్చి అత్తరు బుడ్డి పగలగొట్టి ఏం చేసింది, అత్తరును ఆయన తల మీద పోసింది. అయితే కొందరు కోపడ్డారు, ఈ అత్తరు ఇలాగ నష్టం చేస్తున్నావేంటి, క్రింద పారబోస్తున్నావేంటి, తల మీద పోస్తున్నావేంటి. మనం ఈ రోజుల్లో చాలామంది విషయంలో చూస్తూ ఉంటాం అన్నమాట. పాలాభిషేకం చేస్తూ ఉంటారు, తైలాభిషేకం. మరి బైబిల్లో మనం చూస్తాం చాలామంది పాలాభిషేకం చేస్తారు. ఈ మధ్య మరి ఒకరైతే తేనెతో అభిషేకం చేశారు ఒకరికి. ఇలాగా వేస్ట్ అయిపోయేటువంటి పరిస్థితిగా మనం అనుకుంటూ ఉంటాం. కానీ దేవాది దేవునికి ఆ విలువైనటువంటి దానిని ఆమె సమర్పించాలి అనుకున్నది. లేక సర్వలోకమును మరి రక్షించేటువంటి లోకరక్షకునికి విలువగా చూడాలి అనుకున్నది ఆమె. అంతేగాని వేస్ట్ చేయాలి అనుకోలేదన్నమాట. చాలామంది చాలా విలువైన వాటిని వృధా చేస్తూ ఉంటారు. అయితే ఈమె వృధా చేయలేదు, కానీ యేసు ప్రభు వారి యొక్క విలువను ఇంకా విలువగా చూడటం ఆమె ప్రారంభించిందనమాట. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము దేవునిని ఎలా చూస్తున్నాము,
దేవుని యొక్క కృపను ఎలా చూస్తున్నాము, దేవుని యొక్క నామమును ఎలా చూస్తున్నామో మనల్ని మనం తప్పకుండా పరిశీలన చేసుకోవాలి. ఒక మాట మరొకసారి చదవాలని ఆశపడుతున్నాను. యోహాను గారి సువార్త 12వ అధ్యాయము 3వ వాక్యం కూడా ఒకసారి చదువుకుందాం. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండిన. దేవుని స్తోత్రము కలుగును గాక. యేసు ప్రభు వారికి అలాగ చేయడం ద్వారా కొందరు ఏం చేశారంటే ఎందుకు వేస్ట్ చేసావన్నారు, కానీ మిగతా వారందరూ సంతోషించారు, మిగతా వారందరూ ఆనందించారు. ఆమె చేసిన గొప్ప కార్యం ఇందులో రాయబడుతూ ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, మీకు కొన్ని మాటలు, విలువైన మాటలు మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. చూడండి, ఆదికాండము 24వ అధ్యాయము 53వ వాక్యం ఒకసారి చదువుకుందాం. ఆదికాండము 24వ అధ్యాయము 53వ వాక్యం. తరువాత ఆ సేవకుడు వెండి నగలను, బంగారు నగల్ని, వస్త్రములను తీసి రిబ్కాకు ఇచ్చెను. మరియు అతడు ఆమె సహోదరునికి తల్లికిని విలువగల వస్తువులను ఇచ్చెను. విలువగల వస్తువులను అంటే విలువైన వస్తువు చెప్పాను కదా. విలువైన వస్తువు ఉంటుంది, విలువైనటువంటి కార్యము ఉంటుంది, విలువైనటువంటి పొలము ఉంటుంది, విలువైనటువంటి కట్టడము ఉంటుంది, విలువైనటువంటివన్నీ ఎన్నో ఉంటాయి. కానీ ఇక్కడైతే ఏం చేశాడు, విలువైన వస్తువులు ఆయనకి సమర్పించాడు. చూడండి, ఎదుటి వారికి విలువైనది ఇచ్చేటప్పుడు మనసులో ఎలా భావం ఉండాలంటే, మనం ఇస్తే ఈ విలువైనది ఇవ్వడం ద్వారా మనం నలుగురిలో పేరు పొందాలనే భావంతో కాకుండా, నేను ఎదుటివారికి ఇచ్చేటువంటి వస్తువు, నేను ఎదుటివారికి ఇచ్చేటువంటి మాట, నేను ఎదుటివారికి ఇచ్చేటువంటి దేనినైనా సరే దాని ద్వారా వాళ్ళు మేలు పొందాలి అని మనం ఎప్పుడైతే ఇస్తామో అది నీకు విలువను తీసుకొస్తుంది అన్నమాట. మీకు తెలుసా, విలువైన మాట కూడా ఉన్నది, విలువైన మాట కూడా ఉంది. ఆ విలువైన మాట మాట్లాడినప్పుడు, ఆ విలువైనది సమర్పించినప్పుడు నీకు దాని ద్వారా గౌరవం వస్తేనేమో అది రెట్టింపు విలువ వస్తుంది. దాని ద్వారా నీకు గౌరవముకు తోడుగా ఎచ్చులు పోతున్నాడని, ఎక్కడ భూమి మీద ఆగట్లేదనేటువంటి మాటలు కనుక వచ్చినట్లయితే అది నీకు ఆ విలువైన దానివల్ల నీకు విలువ తక్కువ మాటలు పడవలసి వస్తూ ఉంటుందన్నమాట. చూడండి, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విలువైన వస్తువులు సమర్పించాడు. పేతురు గారి పత్రికలో, మొదటి పత్రికలో 3వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదువునానా. మొదటి పత్రిక, పేతురు గారి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. సాధువైనట్టియు మృదువైనట్టియునైనా గుణమను అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. అన్నిటికంటే విలువైంది ఏంటి చెప్పండి? అక్షయాలంకారములు. అంటే ప్రేమ, ఆప్యాయత, అనురాగము, దయ, కనికరము, క్షమాపణ, ఇవన్నీ ఏం తెచ్చిపెడతాయి మనిషికి? అక్షయ అలంకారాన్ని తెచ్చిపెడతాయి అన్నమాట. చూడండి, ఇవాళ మనుషులు పై రూపాన్ని చూస్తున్నారు కానీ అంతరంగ సంబంధమైనది చూడకపోవడం చాలా భయంకరమైన విషయం. అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండవలెను, అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. మన ఈ మధ్య ఒక వాక్యము తెలియనటువంటి నామకార్థమైనటువంటి సేవా అనుభవం లేనటువంటి వాక్య విలువ తెలియనటువంటి ఒక ఆయన్ని ఒక పాప అడుగుతూ ఉంది, ఏమండి మేము అలంకరించుకోవచ్చా అని.
ఆడపిల్లలుగా మీరు అలంకరించుకోవచ్చు అంటున్నాడు ఆయన. ఎంత భయంకరమైనటువంటి విషయమో చూడండి. ఎలాంటి స్టేట్మెంట్స్, ఎలాంటి తప్పుడు ప్రచారాలు లోకంలోనికి వెళ్తున్నాయో చూసినప్పుడు చాలా దిగులేస్తుంది, భయం వేస్తుంది. దేవుణ్ణి ఎలా దుఃఖ పెడుతున్నారో గుర్తొచ్చినప్పుడు బాధ కూడా వేస్తుంది అనమాట. కనుక ప్రియమైన పిల్లలారా గుర్తుపెట్టుకోనండి, అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. చూడండి, విలువైనది, మిగుల విలువైనటువంటిది అనమాట. దేవుని దృష్టికి విలువగా ఉండాలి. సమాజంలో ఏమండి ఆ యొక్క ఇరుగు పొరుగు వారికి, తల్లిదండ్రులకు విలువగా ఉండాలి. నువ్వు చేసే పని కానివ్వండి, నీ ప్రవర్తన కానివ్వండి, నువ్వు మాట్లాడే మాట కానివ్వండి, అది విలువ తెచ్చిపెట్టేవాది, నీకు విలువ తేవాలి. దాని ద్వారా మేలు పొందుతున్నటువంటి వారు కూడా విలువ తీసుకొచ్చేదిగా ఉండాలి. మరొక మాట చదువుకుందా నాన్న. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. మనం ఏం పెట్టుకొనబడినాం? విలువ. ఏ విలువ? అమూల్యమైనటువంటి రక్తము చేత దేవుడు మనల్ని విమోచించాడు. చూడండి, 20వ వచనం చదువునాను. విలువ పెట్టి కొనబడిన వారము గనుక మీ దేహముతో, చూసారా, ఒక చక్కని పాట ఉన్నది. ఈ జీవితం విలువైనది. ఎంత చక్కగా రాశారు పాట ఆయన. జీవితం కూడా విలువైనది. అర్థమైందా? మన జీవితం చాలా విలువైంది. ఎందుకంటే భూలోకంలో మనల్ని ప్రేమించినట్లుగా, మనల్ని మరి పుట్టించినట్లుగా భూలోకంలో ఏ జీవరాశిని పుట్టించలా దేవుడు. మాట చేత సృష్టించాడు, తన చేతితో మనల్ని చేశాడు. మరొక భక్తుడు రాసినట్టు పాట, తన చేతితోనే నరుని నిర్మించే, తన చేతితోనే నరుని నిర్మించాడు. చూడండి, తన యొక్క కృపనంతా అతనికి ఇచ్చాడు అన్నమాట. కనుక ఈ మాట మరలా ఒకసారి చదవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. చదువునానా. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరిచి. మన దేహం విలువైనది, మన మాట విలువైనది. మరొకసారి 7వ అధ్యాయానికి రానా. ఇక్కడే 7వ అధ్యాయము 23వ వాక్యం ఒకసారి చదువునానా. 7:23 మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనక మనుషులకు దాసులు కాకుడి. సహోదరులారా, ప్రతి మనుష్యుడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము. చూడండి, చాలా విలువైంది ఏంటంటే దేవునితో సహవాసం కలిగి ఉండటం. మనల్ని దేవుడు విలువ పెట్టుకున్నాడు. ఏదో ఒట్టొట్టి దానిగా మనల్ని తీసుకోలేదు. మనల్ని అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంటే చాలా విలువగా చూస్తున్నాడు. మనమే ఈ పోకిరి చేష్టల చేత, పోకిరి అలంకరణ చేత, పోకిరి మాటల చేత, పోకిరి ప్రవర్తన చేత మన ఇష్టానుసారంగా నడవటం వలన మనము విలువ లేనటువంటి వారం అవుతున్నాం. ఒక ఆయన దరిదాపుగా మనిషి యొక్క విలువ కట్టాడు. మామూలు మనిషి యొక్క విలువ కట్టాడు. మనిషి లోపల ఉన్నటువంటి కలితే అప్పుడు రూపాయలు పైసలు ఉన్నప్పుడు ఏంటండి కడితే ఆయన ₹6.20 వచ్చిందంట. మనిషి వాల్యూ ఎంత వచ్చింది? ₹6.20. ఏది? లోపల ఉన్నటువంటి కెమికల్స్ అన్నీ కనుక చూసుకున్నట్లయితే. కానీ మరొక ఆయన విలువ కట్టాడు. అరికాలు నుండి నడినెత్తి వరకు మనుషునికి ఒక్కొక్క అవయవంలో ఉన్నటువంటి వాటిని విలువ కడితే ఇన్ఫినిట్ విలువ వచ్చిందంట. అంటే ఏంటి? అది సుమారుగా ఇక్కడి నుంచి సూర్యునికి కొలత కూడా సుమారుగా చెబుతున్నారు. కానీ మనిషి యొక్క విలువ సుమారుగా చెప్పడానికి కూడా అందనంత విలువ కలిగినోడంట మనిషి. ఆమేన్, హల్లెలూయా. అందుకని దేవుడు మనల్ని అంత విలువగా చూస్తున్నాడు. మరి మనం దేవుణ్ణి ఎంత విలువగా చూస్తున్నాం? దేవుని కార్యక్రమాలను ఎంత విలువగా చూస్తున్నాం? దేవుని మాటలను ఎంత విలువగా చూస్తున్నాం? పరిశుద్ధ గ్రంథాన్ని ఎంత విలువగా చూస్తున్నాం? ఏంటంటే దేవుని మందిరాన్ని ఎంత విలువగా చూస్తున్నాం? అవునా కదా? కాబట్టి ఈరోజు ధ్యానించేటువంటి విలువ అనేటువంటి ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించండి. మనల్ని విలువ పెట్టి కొన్నాడు. ఏంటండి? దేవుని దృష్టికి విలువైనటువంటి వారంగా ఉండాలని
కోరుకుంటున్నాడు ఆయన. కనుక ప్రియమైన పిల్లారా, ఇది చాలా ఆశీర్వాదకరమైనటువంటి కృపయందు మనందరం పాలిభాగస్తులుగా ఉండాలి. చూడండి, ఎదుటి వారిని విలువగా చూడు, దేవునిని ఇంకా విలువగా చూడు, నీ భార్యను విలువగా చూడు, నీ భర్తను విలువగా చూడు. ఏమండి, ఎందుకంటే వెలకట్టలేనంత సంబంధాలై, వెలకట్టలేనంత బాంధవ్యాలు. కొంతమంది చాలా చీప్గా వెలకడతా ఉంటారు ఈ యొక్క వివాహాలు అప్పుడు అనమాట. బేరాలు ఆడి చాలా చీప్గా వెలగడతారనమాట. ఏమండి, ఆ తర్వాత వాళ్ళు చూపే ప్రేమ, వాళ్ళు చూపే ఆప్యాయత, వాళ్ళు చూపే అనురాగం, వాళ్ళు చూపే సంబంధ బాంధవ్యాలు చూసినప్పుడు ఈ విలువ కట్టిన వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోతారంట. అరే, అనవసరంగా నేను వీళ్ళకి ఇంత విలువని కట్టానే అని. అలా చేయబాకండి. ఏంటండి, దున్నపోతులు, పశువులు, గొర్రెలు, మేకల బేరాల్లాగా చేయబాకండి. అప్పుడు దేవుని విలువ అర్థమవుతుంది, మానవుని యొక్క విలువ అర్థమవుతుంది. తండ్రి యొక్క విలువ ఎంత, తల్లి యొక్క విలువ ఎంత, భర్త యొక్క విలువ ఎంత, భార్య యొక్క విలువ ఎంత. ఏమండి, విలువలు తెలవకుండా బ్రతుకుచున్నటువంటి ఈ లోకంలో ఈ సందేశము మీ అందరికీ చేరవేయబడటం దేవుని కృప. విలువలు తెలుసుకోనండి, విలువ తెలుసుకోనండి. అర్థమైందా? కన్యక యొక్క విలువ తెలుసుకోనండి. అర్థమైందా? పురుషుని యొక్క విలువ తెలుసుకోనండి. చదువు యొక్క విలువ తెలుసుకోనండి. ప్రతిదాని విలువ తెలుసుకోవాలి. 23వ అధ్యాయము 18వ వాక్యం. పడుపు సొమ్మునే కానీ, కుక్క విలువనే కానీ మొక్కుబడిగా నీ దేవుడైన యెహోవాకు తేకూడదు. అర్థమైందా? అక్రమ సంపాదనను తీసుకొచ్చి దేనిలో వేస్తున్నారు? కొన్ని హుండీల్లో లక్షలు కోట్లు కూడా వేస్తున్నారు. ఏంటండి, బంగారాలు, వెండిలు, తులాలు గ్రాములు వేస్తూ ఉన్నారు. పడుపు సొమ్ములు, అక్రమ సంపాదన, లంచగొండితనంగా వచ్చినటువంటి సంపాదన విషయం. కనుక జాగ్రత్తగా ఆలోచించండి, జాగ్రత్తగా ప్రవర్తించండి. కనుక ప్రియమైన పిల్లలారా, మనము విలువైనటువంటి జీవితమును జీవించదుముగాక. చూడండి, ఈ జీవితం ఏంటిది? విలువైనది. మన వరకు ఈ జీవితం చాలా విలువైనటువంటిది. నీ నోటి మాట విలువగా ఉండాలి. తర్వాత సమయం చాలా విలువైనది. అందుకే సమయమును పోనీక సద్వినియోగము చేసుకొని అజ్ఞానుల వలె గాక జ్ఞానుల వలె ఉండాలి. యవ్వన కాలం చాలా విలువైనది. యవ్వన కాలమును కనుక టీనేజ్ 11-12 వరకు మామూలుగా ఉంటుంది. 13 నుండి 19 వరకు ఈ కాలంలో కనుక సెట్ అయ్యారనుకోండి, వైపు చూడకుండా దేవుని వైపు చూశారనుకోండి, ఏమండి, టీనేజ్ యవ్వన కాలం చాలా విలువైనది. అందుకే యవ్వన కాలమున కాడిమైట నరునికి మేలు. చూడండి, నీ వెళుతున్నటువంటి మందిరం చాలా విలువైనటువంటిది. దేవుని స్తోత్రము కలుగునుగాక. చూడండి, విలువ కలిగిన, విలువకు విలువిచ్చే వారితో నువ్వు సహవాసం చేయాలి. అర్థమైందా? తర్వాత అటువైపు పెడితే దేవుడు అందరికంటే మహా విలువైనటువంటి వాడు. ఏంటండి, అందరికంటే, అన్నిటికంటే ఎవరు విలువైన వారు? దేవుడు. అందుకనే దేవుని సన్నిధి తర్వాతే నువ్వు ఏదైనా ఇంకోటి నిర్ణయించుకోవాలి. చూసారా, అది టిఫిన్ అయినా, అది భోజనమైనా, అది చచ్చిపోయిన కార్యక్రమమైనా, అది పెండ్లైనా, లేకపోతే అది ఏదైనా సరే, అది ఏదైనా. పిల్లలకి పాట ఉంది కదా, ఏనండి, చావైనా బ్రతికైనా ఏదైనా సరే ఆయన తరువాతే. ఏనండి, ఇట్లా గురి పెట్టుకొని బతికితే ఏమండి, సింపుల్గా తీసేస్తారండి. ఓ ఫోన్ చేసేస్తారు, అయ్యగారు ఇవాళ మేము రాట్లా ఫంక్షన్ ఉంది, అయిపోయింది. అంటే దేవుడు ఏమైపోయాడు? లాస్ట్కి వెళ్ళి మరలా సెకండ్ ప్లేస్లో కూడా కాదు. ఏనండి, ఎంత వెనక్కి తోసేయాలి అంత తోసేసి. ఎందుకంటే దేవుని సన్నిధికి అడ్జస్ట్ చేసుకోవాలి మనం. అలాగని లోకంలో బంధువుల్ని, స్నేహితులను, ఇరుగు పొరుగు వారిని, రక్త సంబంధుల్ని, సంబంధ బాంధవ్యాలని, ఫంక్షన్లు వదులుకోమని కాదు అక్కడ నేను చెప్పేది కదా. వాక్యం అలా చెప్పదు. అర్థమైందిగా? విలువైన వారిగా, ఏనండి, శ్రేష్టమైనటువంటి వారిగా ఉండాలి. మన జీవితం చాలా విలువైనటువంటిది. దేవుడు మన జీవితంలో విలువైన వాడిగా ఉండాలన్నమాట. ఆయన మాట
చాలా విలువైనది. ఆయన నామము విలువైనది, ఆయన మందిరము, ఆయన సన్నిధి విలువైనది అనమాట. కాబట్టి సంఘము విలువైనది. అందుకే నేను చాలా పాటల్లో సహవాసాన్ని గురించి ప్రస్తావిస్తానన్నమాట. మంచి సహవాసమే చేతివి, మంచి సహవాసం మనకి ఇచ్చాడు. మంచి సహవాసం కూడా కావాలి. ఇవాళ చాలామంది ఏమైపోతున్నారు తెలుసా, అడ్జస్ట్ అయిపోతున్నారట. ఏదో ఒకటి ప్రార్థనే కదా, ఏదో ఒకటి వాక్యమే కదా అనుకుంటున్నారు. లేదు లేదు ప్రియమైన పిల్లలారా, వాక్యానుసారముగా జీవించేటువంటి కుటుంబము కలిగిన దైవజనుడు ఎక్కడ ఉంటాడో ఏమండి, దేవుని సన్నిధిని పాటించి దానికి సమర్పించుకొని జీవించేటువంటి దైవజనుడు ఎక్కడ ఉంటాడో అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. అంతేగాని ప్రతి ఓడు తగుదనమ్మని సంచేసుకొని బైబిల్ ఒకటి సంకన పెట్టుకొని వస్తే సేవ కాదది. అర్థమైందా? విలువ తెలుసుకోనండి. విలువగా దేవుని సన్నిధిని చూడండి. విలువైన దేవునిని మహా విలువగా గౌరవంగా చూడండి. అట్టి విలువ చూడండి. ఎప్పుడైతే దేవునికి విలువిస్తామో వెంటనే ఎవరికి విలువ వస్తుంది? దేవునికి ఎవరు విలువిస్తారో వాళ్ళకి విలువ వస్తుంది. అంతే కదా. ఇక్కడ 14:3 ఆ మార్కు గారి సువార్తలో ఆయన బేతనీలో కుష్ఠరోగి అయిన సీమోని ఇంట భోజనం కూర్చున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అచ్చ జటామాంస అత్తరబుడ్డి తీసుకుని వచ్చి అత్తరబుడ్డి పగలగొట్టింది, ఆయన తల మీద పోసి అభిషేకిస్తూ ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. మన జీవితంలో కూడా దేవునికి విలువనిద్దుముగాక. అంతమందిలో వచ్చి ఏం చేస్తుంది? ఆమె తల మీద అభిషేకం. అంతమందిలో ఆమె ఏం చేస్తుంది? అత్తరుతో పాదాలకి పోస్తుంది, తల వెంట్రుకలతో పాదాలు తుడుస్తూ ఉంది. అంతమందిలో చూసారా? షద్రక్ మేషక్ అబేద్నెగో దానియేలు గారు అంతమందిలో ఏం చేశారు? ఎవరిని కనపరిచారు? మా దేవుడు విలువైన వాడు అన్నారు, మా దేవుడు పూజార్హుడు అన్నాడు. ప్రియమైన పిల్లారా, మా దేవునికి మేము లోబడాలి అన్నారు. దేవుని కొరకు నిలవబడి సిగ్గుపరచబడిన వారు ఎవరు భూలోకంలో లేరు, ఉండరు కూడా. అట్టి ఆశీర్వాదకరమైన విలువైన దేవునిని కలిగి ఉన్న మనము యెహోవా నిన్ను పోలినవాడు ఎవడనో లేడు, నీవు మాహాత్మ్యము గలవాడవు, నీ శౌర్యను బట్టి నీ నామము ఘనమైనదాయను. జనములకు రాజా, నీకు భయపడని వాడెవడు? జనముల జ్ఞానులందరిలోనూ వారి రాజ్యములన్నింటిలోనూ నీ వంటి వాడు ఎవడనో లేడు గనుక నరులు నీకు భయపడుట అనుగుణ్యము. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ శుభాలు కలుగునుగాక. దేవుడు మీకు తోడైండునుగాక. గాడ్ బ్లెస్ యూ.